సో అలాంటిది చాలా మంది స్టూడెంట్స్ లో ఉంటుంది, మీకు కూడా చాలా మందికి ఉంటుంది. మీకున్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను దానికి సంబంధించి కూడా ఒక మంచి డౌట్ ఉండి మీకు ఉపయోగపడేది అయితే డెఫినెట్ గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రామర్ కు సంబంధించి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మస్ట్ అనమాట. హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయాల్సినటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో ఎక్కువ మార్కులు గెయిన్ చేసేదానికి ఇంకొక అడ్వాంటేజ్ టాపిక్ ఏంటంటే ముందు గ్రామర్ అటెంప్ట్ చేయడం. సో గ్రామర్ అటెంప్ట్ చేస్తే గ్రామర్ లో బైక్ బై మార్కులు తెచ్చుకోగలిగితే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి రైటింగ్ ఎలా ఉందో లాస్ట్ పేజ్ వరకు కూడా మీ రైటింగ్ అలానే ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? చాలా మంది ఎగ్జామ్ అనేది చాలా నీట్ గా ప్రజెంట్ చేయడం కోసం ఫస్ట్ జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్తారు. టైం అయిపోయే కొద్ది ఏమవుతుందంటే మొత్తం ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మీకు 35 మార్క్స్ కి పాస్ అంటే 28 మార్క్స్ వచ్చిన హీ విల్ బి ట్రయింగ్ టు గివ్ 35 మార్క్స్. మిమ్మల్ని పాస్ చేయడం కోసం ట్రై చేస్తాడు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 80 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి 28 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. మీకు 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా 8 మార్క్స్ ఎక్కడన్నా వేసేదానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీబ్యాక్ వచ్చి ఫస్ట్ పేజ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. సో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఈజీగా అర్థమయ్యేలాగా నీట్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో 5 మార్క్స్ వచ్చినాయి. అండ్ ది సేమ్ టైం చూడండి, రోమన్ లెటర్ 7 ఇది కూడా చూడండి, దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం. మనం ఏం చెప్పాము ఇందాక, ఇది 8 ఉంటాయి, ఇక్కడ 8 రాస్తే ఎనీ 6 రాస్తే 3 మార్క్స్ వస్తాయి. ఈచ్ ఆన్సర్ క్యారీస్ హాఫ్ మార్క్స్. సో కాబట్టి ఇక్కడ 6 అటెంప్ట్ చేశాడు, బట్ అందులో ఒకటి రాంగ్ అయిపోయింది. అతను రైట్ అయిద్దామని చెప్పేసి అనుకున్నాడు, ఆ 2 కూడా రాసుంటే ఇది రాంగ్ అయినా సరే అందులో ఏదో ఒకటి రైట్ అయ్యేది కదా. అప్పుడు ఎనీ 6 కరెక్ట్ అయితే మీకు 3 మార్క్స్ వచ్చాయి కదా. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. మీకు ఎంత మంచిగా అయితే రాయడం వచ్చో అంత మంచిగా ప్రజెంట్ చేయడం ట్రై చేయండి. ఇక అంతకంటే నాకు మంచి రైటింగ్ రాదు అనే స్టేజ్ లో మీరైతే స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్, ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు 98 కంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే మనం ఏం చేయాలి? సాధారణంగా 99 మార్కులు అనేది హైయెస్ట్ మార్క్స్ గా ఇంగ్లీష్ లో ఇవ్వడం జరుగుతుంది. 100 out of 100 ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉండవు, అది మీకు తెలిసిన విషయమే. సో మనకి స్టేట్ ర్యాంక్స్ వచ్చి కూడా 467, 468 ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇందులో 1-2 మార్క్స్ ఎక్కడ తగ్గుతాయంటే ఇంగ్లీష్ లోనే తగ్గుతాయి అనమాట. సో ఈవెన్ దో సంస్కృత్, తెలుగు లాంటి సబ్జెక్ట్ లో 99 మార్క్స్ అవార్డ్ చేసినప్పటికీ ఇంగ్లీష్ కూడా ఇప్పుడు 99 మార్క్స్ అయితే ఇస్తున్నారు. సో గత 2 సంవత్సరాలుగా 99 మార్క్స్ అయితే ఇస్తున్నారు అనమాట. కాబట్టి ఈ 99 మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మంచి మార్కులు వస్తాయి? చాలా మంది కష్టపడతారు, బట్ అన్ని ఆన్సర్లు తెలిసినవే, కానీ రాసే విధానంలో ప్రజెంటేషన్ లో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల, తెలియనటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల మీరు మార్కులు కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్స్ ప్రజెంట్ చేయగలగాలి. అక్కడ కరెక్షన్ చేస్తున్నటువంటి ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టు మనం ఎగ్జామినేషన్ లో ప్రజెంట్ చేయగలిగితే మనం ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి మీరు రాసేటువంటి, ఇప్పుడు నేర్చుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, అండ్ అలాగే అనోటేషన్స్ కావచ్చు, ఇంకే గ్రామటికల్ కి సంబంధించినటువంటి, గ్రామర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తరోగా ఎక్కువ సార్లు మీరు రీక్యాప్చులేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మిస్టేక్స్ రాయకుండా రాయడం అనేది మీకు అలవాటు అవుతుంది. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని కూడా ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లాగా మీరు చూడాల్సిన అవసరం ఉండింది. మ్యాథ్స్ ఏ విధంగా అయితే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో ఇంగ్లీష్ లో కూడా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంగ్లీష్ లో ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది, అండ్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో జనరల్ గా ఇంగ్లీష్ లెక్చరర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్ హ్యాండ్ రైటింగ్ తో మనం ప్రజెంట్ చేయగలిగినట్లయితే మీకు 3 మార్కులు రావాల్సినటువంటి క్వశ్చన్స్ కి 3 మార్కులు వస్తాయి. అండ్ అతను 4 మార్కులకి 3 ఇవ్వాలనుకున్నప్పుడు 4 మార్కులు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. మనం ఎక్కడైతే చిన్న చిన్న ల్యాబ్స్ క్రియేట్ చేసుకుంటున్నామో ఆ ల్యాబ్స్ ని ఓవర్కమ్ చేస్తూ ప్రజెంట్ చేస్తే ఈజీగా హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఎన్ని పేజీలు రాసామన్నది కాదు మనకి లెక్క, లేదా ఎంత టైం తీసుకొని రాసామన్నది కాదు లెక్క, ఎంత పర్ఫెక్ట్ గా మనం దాన్ని కంప్లీట్ చేసాం, కన్క్లూడ్ చేసాం అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చాయిస్ కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రామర్ కి సంబంధించినటువంటి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ లెటర్ 5 లో 3 మార్క్స్ క్వశ్చన్ అనుకున్నది, గ్రామర్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనుకుందాం. అందులో 8 ఇస్తే 6 రాస్తే 3 మార్క్స్ వస్తాయి, ఒక్కొక్కటి హాఫ్ మార్క్. కాబట్టి మీరు 8 ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. 6 కరెక్ట్ అనుకొని చెప్పేసి 6 రాసి వదిలేకండి. చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్ ఇవే. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మీరు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ వరకే రాసి వదిలేస్తారు, ఎక్స్ట్రాస్ అటెంప్ట్ చేయరు. అలా అనుకుని వాళ్ళు అనుకున్న ఆన్సర్ రాంగ్ అయిపోయి ఓకే మీ మార్క్స్ తగ్గించుకునేటువంటి అవకాశం ఉండింది.
మీరు 8 ఇచ్చినప్పుడు 6 రాస్తే 3 మార్క్స్ వస్తాయి. 8 రాసేయండి. ఒకవేళ 6 లో ఒకటి తప్పైనా లేదా 8 లో ఒకటి తప్పైనా 7 రైట్ అయితే, లేదా 2 తప్పైనా 6 మిగులుతాయి. మనకు రావాల్సిన 3 మార్కులే కాబట్టి. ఓకేనా, ఇంకేమైనా ఎక్స్ట్రా రాస్తే ఎక్స్ట్రాని వాళ్ళు రౌండ్ అప్ చేస్తారు, డోంట్ వరీ. సో మీరు రాసేది కూడా ఒక పాయింట్, ద, ఇన్, ఆన్, ద ఇలాంటివి రాస్తాం కాబట్టి మనం పెద్దగా దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం కూడా కిల్లింగ్ తీసుకోవాలన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రామర్ కు సంబంధించి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మస్ట్ అన్నమాట, హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయాల్సినటువంటి స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి మేజర్ గా వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ ఎక్కడంటే ఆన్సర్ స్క్రిప్ట్ మేనేజ్మెంట్. ఆన్సర్ స్క్రిప్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్డర్ లో ఉండదు. చాలా మంది స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ పోతారు. క్వశ్చన్ నెంబర్ ఎక్కడ వేస్తున్నామో తెలియదు, ఆన్సర్ ఎక్కడ వేస్తున్నామో తెలియదు. క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు కూడా మార్జిన్ కి బయట ఉండేలా చూసుకోండి. అండ్ సబ్ నంబర్స్ ఉంటే, సబ్ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. రోమన్ లెటర్ 5 లో 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. రోమన్ నెంబర్ 5 అనేది బయట వేయండి, 1 2 3 4 5 6 7 అనేది లోపల వేసుకోండి, మార్జిన్ కి లోపల. మీకు కరెక్షన్ చేసే అతనికి క్లారిటీగా ఉంటుంది. ఓకే, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు రాసేటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ పైన ఎలాంటి మార్క్స్ పడకుండా చూసుకోండి. మార్క్స్ అంటే మీకు వాటర్ మార్క్స్ కానీ, పెన్ మార్క్స్ కానీ, ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ లాంటికి సంబంధించినటువంటి ఎలాంటి చెమట చుక్కలు కానీ అలాంటివి పడకుండా చాలా కేర్ అయితే తీసుకున్నమాట. ఆన్సర్ స్క్రిప్ట్ అనేది నీట్ గా ఉన్నట్లయితే ఎగ్జామినర్ కి ఒక మంచి విష్ తో డెఫినెట్ గా మంచి మార్కులు అయితే అవార్డ్ చేస్తాడు. సో ఇంగ్లీష్ లో ఎక్కువ మార్కులు గెయిన్ చేసేదానికి ఇంకొక అడ్వాంటేజ్ టాపిక్ ఏంటంటే ముందు గ్రామర్ అటెంప్ట్ చేయడం. సో గ్రామర్ అటెంప్ట్ చేస్తే గ్రామర్ లో బైక్ బై మార్కులు తెచ్చుకోగలిగితే మీరు రాసేటువంటి తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కు సంబంధించి చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఎగ్జామినర్ మాక్సిమం మార్క్స్ అయితే అవార్డ్ చేస్తాడు. ఎందుకంటే గ్రామర్ లో ఆల్రెడీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి మీరు థియరీకి సంబంధించినటువంటిది రాసేటప్పుడు కూడా 1 2 చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ మీకైతే మంచి మార్కులు, ఫుల్ మార్కులు అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ చాలా మంది ఇంకా మిస్టేక్ చేసేది ఏంటంటే ఆన్సర్ కి మధ్య గ్యాప్ ఇవ్వకుండా రాస్తూ ఉంటారు. అంటే కంటిన్యూషన్ గా క్వశ్చన్ నెంబర్లు వేస్తూనే వెళ్తూ ఉంటారు అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఒక ఆన్సర్ కంప్లీట్ అవగానే ఒక 2 లైన్స్ వదిలేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వేసుకుని ఆ ఆన్సర్ అయిపోగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లైన్ల ఆన్సర్ రాశారు, దాని తర్వాత ఒక 2 లైన్లు వదిలేసి నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఆ ఆన్సర్ అయిపోయింది, మళ్ళీ ఒక 2 లైన్లు వదిలేసి ఇంకో ఆన్సర్ రాయండి. ఓకేనా, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అదే సింగిల్ లైన్ ఉన్నటువంటి ఆన్సర్ అనుకోండి, కంటిన్యూషన్ నెంబర్లు వేసినా పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే నీట్ గా కనిపిస్తుంది, ఎగ్జామినర్ కి మంచి మార్కులు వేయాలనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి గ్రామర్ కి సంబంధించినటువంటి పాయింట్స్ లోను అండ్ థియరీకి సంబంధించినటువంటి ఆ కాంటెక్స్ట్ లోను మీరు రాసేటువంటి హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయడం కోసం ట్రై చేయండి. సో హైలైట్ చేయడం కోసం ట్రై చేయండి. హైలైట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కీ పాయింట్ ఏదైతే ఉందో ఆ కీ పాయింట్ అతనికి వెంటనే దొరుకుతుంది. సో మీకు ఫుల్ మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. మీకు ఎంత మంచిగా అయితే రాయడం వచ్చో అంత మంచిగా ప్రజెంట్ చేయడం ట్రై చేయండి. ఇక అంతకంటే నాకు మంచి రైటింగ్ రాదు అనే స్టేజ్ లో మీరైతే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి రైటింగ్ ఎలా ఉందో లాస్ట్ పేజ్ వరకు కూడా మీ రైటింగ్ అలానే ఉండేలాగా చూసుకోండి. ఓకేనా, చాలా మంది ఎగ్జామ్ అనేది చాలా నీట్ గా ప్రజెంట్ చేయడం కోసం ఫస్ట్ జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్తారు. టైం అయిపోయే కొద్ది ఏమవుతుందంటే మొత్తం చిందరవందరగా రాసేసుకుంటూ వెళ్తారు అనమాట. సో అలాంటిది చాలా మంది స్టూడెంట్స్ లో ఉంటుంది, మీకు కూడా చాలా మందికి ఉంటుంది. మీకున్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను దానికి సంబంధించి కూడా ఒక మంచి డౌట్ ఉండి మీకు ఉపయోగపడేది అయితే డెఫినెట్ గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. సో మీలో ఉన్నటువంటి ఫియర్స్ కానీ మీలో ఉన్నటువంటి కన్ఫ్లిక్షన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను అనమాట. ఓకేనా, సో రైటింగ్ విషయంలో కేర్ తీసుకోండి. అంటే అందరూ పర్ఫెక్ట్ గా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలనే ఉద్దేశం నాది కాదు. బట్ మీరు రాసేది ఎగ్జామినర్ కి అర్థమయ్యేలాగా రాయండి, అది చాలు. అర్థమైందా? సో ఈ విధంగా చేసినట్లయితే డెఫినెట్ గా మంచి మార్కులు వస్తాయి. అండ్ అలాగే మీరు రాసేటప్పుడు ఏవైతే ఆన్సర్స్ బాగా వచ్చో అవి ఫస్ట్ ప్రజెంట్ చేయడం కోసం ట్రై చేయండి. సో సార్ మీరు గ్రామరే మంచిగా రాయమన్నారు కదా, లేదా గ్రామరే ముందు రాయమన్నారు కదా అనేది మీరు మన ఇంట్లో పెట్టుకోండి. ఒకవేళ గ్రామర్ బాగా వస్తే యూ క్యాన్, బట్ థియరీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఆన్సర్లు బాగా వచ్చి ఉంటే అవే స్టార్ట్ చేసుకోండి, మీ ఇష్టం. లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కానీ లేదా ఇంకేమన్నా పై చార్ట్స్ రాసేటప్పుడు కానీ ఏ విషయంలోనైనా సరే ఫుల్ స్టాప్, కామాస్ నుంచి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, నంబర్స్ కరెక్ట్ గా వేయండి, మార్జిన్స్ కరెక్ట్ గా చూసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేస్తే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఇది నేను బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. సార్ చెప్పే ఫస్ట్ ఇయర్ లో లేవు కదా, లేదా సార్ చెప్తున్న సెకండ్ ఇయర్ లో లేవు కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వండి. సో ఓవరాల్ గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయడం కోసం ఎవరైనా సరే ఫెయిల్ అయ్యే వాళ్ళైనా సరే పాస్ అవుతారు ఈ వీడియో చూస్తే. ఎందుకంటే
ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్స్ రాస్తున్నారు కాబట్టి ఒక ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మీకు 35 మార్క్స్ కి పాస్ అంటే 28 మార్క్స్ వచ్చిన హీ విల్ బి ట్రయింగ్ టు గివ్ 35 మార్క్స్. మిమ్మల్ని పాస్ చేయడం కోసం ట్రై చేస్తాడు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 80 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి 28 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. మీకు 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా 8 మార్క్స్ ఎక్కడన్నా వేసేదానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీబ్యాక్ వచ్చి ఫస్ట్ పేజ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఆ ఆపర్చునిటీ మనం ఇచ్చుకున్నట్లయితే మన పేపర్ లో మనకి అక్కడొక మార్కు కలిపేటువంటి ఆపర్చునిటీ మనం ఇవ్వగలగాలి. అంటే ఇవ్వగలగాలంటే ఏం చేయాలి, మనం రాసేటువంటి విధానం ఆ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్ గా ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు, పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. సో ఈ విధమైనటువంటి స్ట్రాటజీస్ అయితే ప్లే చేయండి. మీకు అసలు ఏమీ తెలియదు, ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ తెలియదు, ఫెయిల్ అవుతున్నటువంటి బాధ మీలో ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ నెంబర్ వేసి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ని 4-5 సార్లు చదవండి. చదివిన తర్వాత మీకు ఏదో ఒకటి గుర్తొస్తే ఆ చాప్టర్ కి సంబంధించి లేదా ఆ స్టోరీకి సంబంధించి వాట్ ఎవర్ ఎలాంటి సిచ్యువేషన్ గుర్తొచ్చినా సరే మీరు అక్కడ ఆ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా అయితే కాన్ఫిడెంట్ తో ప్రజెంట్ చేశారో, మీకు తెలియని ఆన్సర్ ను కూడా అక్కడ సిచ్యువేషన్ ని మీరు గుర్తు తెచ్చుకోగలిగితే మీకు వచ్చినటువంటి మాటల్లో అక్కడైతే ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, ఫెయిల్ అయ్యే స్టేటస్ లో ఉన్నప్పుడు దాన్ని పాస్ చేయడం కోసం ట్రై చేసేటువంటి సిచ్యువేషన్ లో మీరు ఏదో ఒకటి రాస్తే ఒక మార్క్ వేసేటువంటి ఛాన్స్ చూసారా, ఆ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తుంటారు, క్వశ్చన్ నే 10 సార్లు రాస్తుంటారు. నేను కూడా పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటాను కదా, ఈవెన్ లో ఫిజిక్స్ లో కూడా ఇచ్చిన క్వశ్చన్ నే 10 సార్లు రాస్తారు. అలాంటివి రాస్తే మార్కులు అయితే యాడ్ చేయరు. బట్ ఆ క్వశ్చన్ కి సంబంధించి ఆ టాపిక్ కి సంబంధించి ఏదో ఒక కంటెంట్ మీరు మినిమం ఎస్టాబ్లిష్ చేయగలిగి రాసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ లో, ఫెయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లో మీకు పాస్ మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రజెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, మంచి మార్కులు అయితే వస్తాయి. ఇప్పుడు నా సెలెక్షన్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను, ఒక క్వశ్చన్ పేపర్ అయితే. సో మొన్న రాసినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తా, ఎలా మేనేజ్మెంట్ చేశాడు అన్నది స్టూడెంట్స్. ఇది ఆన్సర్ స్క్రిప్ట్. ఈ ఆన్సర్ స్క్రిప్ట్ లో చూడండి, ఒకసారి సెక్షన్ బి స్టార్ట్ చేశాడు. సెక్షన్ బి అంటే మీకు తెలిసిందే, మీకు అక్కడ గ్రామర్ కి సంబంధించినటువంటి పార్ట్ అనమాట. సో చూడండి, సిక్స్త్ లో క్వశ్చన్ నెంబర్ 6 అనమాట, రోమన్ లెటర్ 6. అందులో 5 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్కు. పారాగ్రాఫ్ క్వశ్చన్ అనుకుంటాను ఐ థింక్. స్వచ్ఛ భారత్ మిషన్. సో చూడండి ఆన్సర్ కి సంబంధించి ఎంత నీట్ గా ప్రజెంట్ చేయడం జరిగిందో. సో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఈజీగా అర్థమయ్యేలాగా నీట్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో 5 మార్క్స్ వచ్చినాయి. అండ్ ది సేమ్ టైం చూడండి రోమన్ లెటర్ 7, ఇది కూడా చూడండి సేమ్ 5 క్వశ్చన్స్, 5 ఆన్సర్స్ కరెక్ట్ గా రాయడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఇది చూడండి, దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం. మనం ఏం చెప్పాము ఇందాక, ఇది 8 ఉంటాయి, ఇక్కడ 8 రాస్తే ఎనీ 6 రాస్తే 3 మార్క్స్ వస్తాయి. ఈచ్ ఆన్సర్ క్యారీస్ హాఫ్ మార్క్స్. సో కాబట్టి ఇక్కడ 6 అటెంప్ట్ చేశాడు, బట్ అందులో ఒకటి రాంగ్ అయిపోయింది. అతను రైట్ అయిద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఆ 2 కూడా రాస్తుంటే ఇది రాంగ్ అయినా సరే అందులో ఏదో ఒకటి రైట్ అయ్యేది కదా. అప్పుడు ఎనీ 6 కరెక్ట్ అయితే మీకు 3 మార్క్స్ వచ్చాయి కదా. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. అందుకని ఇలాంటి గ్రామటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, అండ్ సిలబల్స్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, వాట్ ఎవర్ మీరు అక్కడ అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు ట్రై చేయండి. మీకు ఎనీ 6 ఆన్సర్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ కి 3 మార్క్స్ వస్తాయి. మీరు కరెక్ట్ అయితే మంచిదే కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ రాయడం వల్ల 1 పోయింది, 2.5 వచ్చినాయి. సేమ్ ఇక్కడ కూడా 9th ఆప్షన్ కూడా సేమ్ 1 ఆన్సర్ పోయింది, 2.5 వచ్చినాయి. ఓకేనా. సో ఈ విధంగా మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు, నేను ముందే చెప్పాను ఆ వీడియోలో. ఓకేనా. సో గ్రామర్ కి సంబంధించి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేసినట్లయితే, సో గ్రామర్ పేపర్ బాగా రాశాడు, ఆటోమేటిక్ గా థియరీకి సంబంధించి కరెక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే నీకు చూడండి ఎక్కడ కొట్టివేతలేవు. సో మీకు మిస్టేక్స్ లేకుండా ఈజీగా ఇక్కడ ఒకటి మాత్రం ఎక్స్ట్రా రాస్తాడు. చూడండి 5 మార్కులు, 10 రాస్తే 5. ఓకే. సో ఈ విధంగా అనమాట. ఇది కూడా ఎక్స్ట్రా అటెంప్ట్ చేశారనమాట. 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వచ్చినాయి. సో ఎక్స్ట్రా రాయడం వల్ల మీకు తప్పే ఉండదు. సో ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి కాంటెక్స్ట్ కానీ, మీనింగ్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, వీటికి ఇక్కడ కూడా చూడండి చాలా నీట్ ప్రజెంటేషన్. అక్కడ మీకు బైక్ బై వచ్చి ఉంటే ఒక హాఫ్ మార్క్ కూడా తగ్గకుండా ఉంటుంటే ఇక్కడ కూడా హాఫ్ మార్క్ తగ్గించారు. 3.5 వేశారు. 4 మార్క్స్ 3.5 వేశారు. ఇక్కడ 4 మార్క్స్ వేసేలాగా మనం ఏం చేయాలి, ముందు గ్రామర్ ని పర్ఫెక్ట్ గా చేయగలగాలి. మీకు ఓన్లీ 99 మార్క్స్ 98 మార్క్స్ రావాలంటే చెప్తున్నా. అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాక్టికల్స్ లో 20/20 వస్తాయి ఆల్రెడీ, అండ్ ఇక్కడ 79 మార్క్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, 20 + 79 99 మార్క్స్ వస్తాయి. 80కి 79 ఈజీగా వేస్తున్నారు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి కూడా 79 మార్క్స్ వేస్తున్నారు ఇంగ్లీష్ లో.
ఓకేనా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు హైయెస్ట్ మార్క్స్ అయితే వస్తాయి కూడా. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తెలిసిందే కదా, ఏదో ఒకటి రాసేయచ్చు కదా, సొంత మాటల్లో రాసేయచ్చు కదా. ఇంగ్లీష్ అంటే మనం ఏదో ఒక 2 పేజీలు రాస్తే అతను మన తప్పు ఎక్కడ పట్టుకుంటాడులే అని చెప్పేసి అనుకోవద్దు. దానికి ఆన్సర్ ఎంత ఉంటుంది, మీరు ఏ మెటీరియల్ చదివి రాశారు, ఎక్కడి నుంచి దాన్ని కంటెంట్ గ్రాస్పింగ్ చేసుకొని రాస్తారనేది కూడా ఎగ్జామినర్ పసిగట్టగలడు అనమాట. సో ఎగ్జామినర్ ని డోంట్ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఓకేనా? సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దానికి సంబంధించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.